హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి తేజ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డైరెక్టర్ ఆఫ్ యక్షిని. ఈయన అంతకుముందు కోట బొమ్మలి కూడా చేశారు. అలా మనందరినీ పలకరించారు. దానికన్నా ముందు ఇంకా మూవీస్ కూడా చేశారు. బట్ కోట బొమ్మలి రీసెంట్ హిట్ కాబట్టి అది చెప్తున్నాను. హాయ్ తేజ గారు, హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా బాగున్నా. సో చెప్పండి, అసలు యక్షిని కథ ఎలా స్టార్ట్ అయింది? హౌ ఇట్ స్టార్టెడ్, హౌ యూ అంటే ఇది తీయాలి అని ఎలా ఎప్పుడు ఆలోచన వచ్చింది? అంటే కొన్ని కథలు సినిమా స్పేస్లో చెప్పడం జరగదండి. అంటే నిడివి రీత్యా. సో కొన్ని కథలకి ఏంటంటే ఎక్కువ టైం కావాలి. సో అలాంటి కథ ఈ యక్షిని అనమాట. లాట్ ఆఫ్ లేయర్స్ అండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కథలో చెప్పడానికి. అండ్ ఇట్స్ అండ్ డిఫరెంట్ మైథాలజీ జానర్ అండి. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే మైథో కాన్సెప్ట్ కూడా కాదు. యక్షిని అనే కాన్సెప్ట్ని తీసుకుని తను ఏం చేస్తుంది ఏంటి అనే దాని మీద ఇట్స్ అండ్ వెరీ ఎగ్జైటింగ్ షో. సో లైక్ తేజ గారు, లైక్ ఈ కథ చాలా చోట్ల విన్నట్టుగానే ఉంటుంది. ఎన్నో పాకెట్ ఐ మీన్ ఎఫ్ఎంస్లో స్టోరీస్లో వస్తుంది. అది ఇది సిమిలర్ కంటెంటేనా? లేదండి, లేదు, సంబంధం లేదు అసలు. ఇది కంప్లీట్లీ మేము ఫిక్షనల్ చేసుకుని మేము రాసుకున్న కథ. ఆ, బయట ఎక్కడ ఉన్న కథ అయితే కాదండి. సో అండ్ ఇందాక కూడా చెప్పారు, సో కాస్టింగ్ ఎవరిని కూడా మేము ముందు వీళ్ళనే అనుకున్నాము, ఇంకెవరిని కూడా తీసుకోలేదు అని చెప్పేసి అని అన్నారు. కథ రాసుకునేటప్పుడే వేదిక గారిని చాలా గ్యాప్ తర్వాత, అంటే ఆఫ్టర్ రజాక్ గారు ఇలా చూపించడం అన్నది చాలా డిఫరెంట్. సో ఎలా వచ్చింది థాట్ అన్నది మీకు? హౌ ఇట్ గోస్? సో అంటే ఆ, వేదిక గారిని ఫస్ట్ ఈ రోల్కి అనుకున్నప్పుడు ఏంటంటే షుడ్ బి వెరీ స్టన్నింగ్గా ఉండాలి. అండ్ సో తెలిసిన ఫేస్ అయి ఉండాలి. అంటే మళ్ళీ ఇప్పుడు కొత్త అమ్మాయిని తీసుకొచ్చో లేకపోతే ఎవరినో తీసుకొచ్చి క్యారెక్టర్ పుల్ ఆఫ్ అవ్వదు. సో వేదిక గారు అంటే ఎప్పటి నుంచో తెలుసు ఆడియన్స్కి. అండ్ అండ్ తను ఒక పైలోక నుంచి వచ్చారంటే నమ్మడానికి బిలీవబుల్గా ఉంటుంది. సో అందుకని వేదిక గారిని ఫస్ట్ ఆప్షన్ కింద అనుకున్నాను అనమాట. సో అంటే చూసారు కదా మీరు, లైక్ హర్ స్క్రీన్ ప్రెజెన్స్ మోస్ట్ ఆఫ్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. Yeah. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇందులో జ్వాల క్యారెక్టర్లో లక్ష్మి గారిని తీసుకున్నారు కదా. సో అంటే ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆవిడది చాలా అంటే ఇప్పుడు ఏ చెప్పిన స్పాయిలర్ కింద ఉంటుంది ఆవిడ క్యారెక్టర్. బట్ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. వేర్ ఆవిడ వేదిక గారు ఆవిడ కాంబినేషన్లో జరిగే సీన్స్ కానీ రాహుల్ గారికి జరిగే సీన్స్ కానీ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ యాక్షన్తో ఉండే క్యారెక్టర్ అనమాట ఆవిడది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, అజయ్ గారు, వేదిక గారు అండ్ రాహుల్, లక్ష్మి గారు అందరిది వాళ్ళు రెగ్యులర్గా చేసే క్యారెక్టర్స్ కాదండి ఇందులో. సో ఇందులో పాపం అజయ్ గారు ఏం పాపం చేశారండి? అంత వెయిటెడ్ కాస్ట్యూమ్స్ ఆయనకి ఇచ్చి అంత ఇదిగా అలా అంత రోల్ని ఇంపాక్ట్ తీసుకొచ్చారు. అంటే క్యారెక్టర్ డిమాండ్స్ అండి. సో చాలా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా వర్క్ చేసాం అనమాట. ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ కానీ బీడింగ్స్ కానీ ఇవన్నీ. సో చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వీ వాంటెడ్ టు లుక్ లైక్, చూసారు కదా ఇప్పుడు ఆ ట్రైలర్లో చాలా డిఫరెంట్గా కనబడతారు ఆయన. సో సో దీనికి ఓన్లీ పార్ట్ 2 ఉందా? పార్ట్ 3, 4 అలా ఏమైనా సీక్వెల్స్ ప్లాన్ చేస్తారు? ఉన్నాయండి, సీజన్స్ ఉన్నాయి, పార్ట్ 2, 3, 4. ఫస్ట్ యక్షిని అనగానే, స్నేక్స్ అనగానే ఒకసారిగా సీరియల్ బ్యాక్డ్రాప్లో తీసుకుంటే నాగిని సిరీస్ అన్నది ఒక్కసారిగా గుర్తొస్తుంది. పున్నమ నాగు కానీ, నాగిని కానీ, ఇలాంటి నాగిని సిరీస్ అన్నది గుర్తొస్తుంది. సో మేము ఈ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే సీరియల్స్ ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఇది అలాంటి ఇంపాక్ట్ ఏమైనా తీసుకొస్తుంది? ఇది ఆ టైప్ టెక్స్చర్ అనే ఏమన్నా? కంప్లీట్ అంటే సీరియల్స్కి దీనికి కంపారిజన్ ఉండదండి. ఎందుకంటే ఇట్స్ అన్ 6 hour, ఐ మీన్ 6 episodes, ఈచ్ ఎపిసోడ్ ½ hour కంటెంట్, డైలీ వచ్చేది కాదు. అండ్ మోర్ ఓవర్ దీని ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇది చూస్తే ఇట్స్ అన్ అంటే థియేటర్లో చెప్పే కంటెంట్ 2 గంటల్లో చెప్పాలి, సిరీస్లో చెప్పే కంటెంట్ 3 to 4 hours. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ వీ ఆప్ట్ ఫర్ ఓటీటీ అనమాట. బట్ ఎక్కడ మీకు అంటే సినిమాలానే ఉంటుంది. యా. సో రాహుల్ విజయ్ గారిని ఇందులో కోట బొమ్మాలిలో చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుందని తీసుకున్నారా, లేదంటే ఏంటి? హౌ యూ హ్యావ్ చూజన్ రాహుల్ విజయ్? ఒక మంచి యంగ్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ కావాలి. సో ఇప్పుడు దాకా ఆయన చేసిన కొంచెం సీరియస్ ఈ సెటప్. బట్ ఇందులో డెఫినెట్లీ ఒక మంచి కామెడీ అండ్ ఎనర్జీ టైమింగ్తో ఉన్న క్యారెక్టర్ అనమాట. సో అందుకని ఆయన ఆల్ ద వెరీ